ఎంతో మహిమాన్వితమైనటువంటి హనుమంతుడి యొక్క ద్వాదశ నామాలు చెప్పుకుందాం. ఈ నామాలు హనుమత్ జయంతి అనే కాదు, ప్రతిరోజు పఠించడం వల్ల ఒక్కొక్క నామం ఒక్కొక్క శక్తి హనుమంతుడిది. చెప్పుకుందాం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. దశగ్రీవుడు అంటే రావణాసురుడు. ఈ రావణాసురుడికి కొన్నిసార్లు, అంటే ఒకసారి కాదు, గర్వభంగం చేసినటువంటి వాడు, అమిత పరాక్రమవంతుడు, అలాగే అర్జునుడికి స్నేహితుడు. అందుకే మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఏముంటుంది, జెండాపై కపిరాజు, ఆ జెండా మీద కపిరాజు ఉంటాడు. అంటే ఒక్కొక్క నామము ఇందులో చాలా చాలా విశేషమైనటువంటి మంత్రశక్తిని కలిగి ఉన్నటువంటి నామం. ఈ నామాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల జీవితంలో వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు విద్య లభిస్తుంది. అందరూ కూడా చక్కగా ధైర్యంగా పరాక్రమవంతులుగా ముందుకు వెళతారు. తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించి హనుమత్ కృపకు పాత్రులు కాగలరు. శ్రీమాత్రే నమః. హనుమత్ జయంతి శుభాకాంక్షలు.